నీళ్ళు మరియు యువత నాయకులు కూడా నా హృదయపూర్వక జేబీములు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించిన ఈ కమిటీకి మరియు ముఖ్యంగా గుంపుల సత్యకృష్ణ గారికి నా జేబీములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం, మందకృష్ణ మాదిగ అనే ఒక విష పురుగు ఈ దేశానికి కూడా ఒక చీడ పురుగులో బట్టి ఐక్యంగా ఉన్న కులాలను విడదీసి ఈరోజు కుట్రపూరితంగా ఈరోజు చేస్తున్నాడు. ఒక 10th క్లాస్ చదువుకున్న ఒక వ్యక్తి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే ఇక్కడ డిగ్రీలు చదువుకుని పిహెచ్డీలు చేసి డాక్టరేట్లు చేసి ఇళ్లలో కూర్చుంటారు మన మాలకు సంబంధించిన వ్యక్తులు. ఇది చాలా దుర్మార్గం. ఒక 10th క్లాస్ వ్యక్తి చదివిన వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టిస్తుంటే మనం చూస్తూ కూర్చుంటున్నాం. ఈరోజు కొంతమంది ఆడే రాజకీయ క్రీడలో ఈరోజు మాల జాతి బలైపోతుంది అనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు ఏంటంటే మనం టీడీపీకో వైసీపీకో వేరే పార్టీలకు తొత్తులుగా పనిచేస్తాం తప్ప ఈరోజు మన జాతిని కాపాడుకునే ఉద్దేశంలో మన మాల నాయకులు లేపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఈ సభాముఖంలో తెలియజేస్తాను. ఈరోజు కేవలం మాల జాతి మీదే ఎందుకు కక్ష అంటే, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా సరే ఎవరికి అన్యాయం జరిగినా సరే ముందు నిలబడే జాతీయతను ఉంటే అది కేవలం మాల జాతిని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పి ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి మాల జాతి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అట్రాసిటీకి మూల కారణమైన వ్యక్తులు మహాపురుషులు ఈ దేశానికి కానీ ఒక శిష్టమైన ఉండే, ఒక సైన్యంగా ఉందంటే అది మహా సైన్యం, ఒక గొప్ప చరిత్ర కలిగిన జాతి మాల జాతి అని అందరికి తెలియజేస్తున్నా. దయచేసి అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం బానిసలం కాదు రాజ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని జరగబోయే కార్యక్రమం 15వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి మనందరం రాజుల్లాగా మన రాజ్యాలు వేసుకుని బయలుదేరాలని మీ అందరికి తెలియజేస్తూ నాకు అవకాశం పెద్దలు గుంపుల సత్యకృష్ణ సభాధ్యక్షులు సంతోషానికి తెలియజేస్తున్నారు.